ఆయన ఇట్లా వేదిక మీద నిలబడి కొంచెం ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకుని అలవాటు ఆయన పాడేటప్పుడు పెట్టుకొని మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ అని ఆయన అనుకుంటేనే ఇట్లా ఒక ఒళ్ళంతా జలధరించేది. అట్లా ఒక ప్రకంపనాలు పుట్టించగలిగినటువంటి కవి. అందశ్రీ మృతి పట్ల యావత్తు తెలంగాణ సాహితీ లోకాన్ని దిగ్భ్రాంతి పరిచింది. ఆయన మృతి పట్ల నివాళులు అర్పించడానికి దేశపతి శ్రీనివాస్ గారు వచ్చారు. సార్ నమస్తే, ఏం చెప్తారు సార్? ఒక ప్రజాకవి, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అంటే తెలంగాణ హృదయంతో పాటలు రాసే ఒక కవి లేకుండా పోయినాడు. ఇప్పుడు ఆయన గొంతు ఎంత అద్భుతమైన గొంతు అంటే ఇట్లా ఒక గుట్టల మించి కొండవాగు దూకుతుంటే ఆ జలపాత హోరు ఎట్లా ఉంటుందో అట్లాంటి ఒక ఆ హోరును తలపించేటువంటి గొంతు. ఆయన ఇట్లా వేదిక మీద నిలబడి కొంచెం ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకుని అలవాటు ఆయన పాడేటప్పుడు పెట్టుకొని మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ అని ఆయన అనుకుంటేనే ఇట్లా ఒక ఒళ్ళంతా జలధరించేది. అట్లా ఒక ప్రకంపనాలు పుట్టించగలిగినటువంటి కవి. ఆయన ఇట్లా అర్ధాంతరంగా కడశ్వాస తీసుకుంటాడని ఎప్పుడూ ఊహించలేదు. చాలా తక్కువ వయసు కదా, 66 ఏళ్ళు అంటే ఏముంది. ఆయన నిజం చాలా వెల్ డిసిప్లిన్డ్. ఆయన యోగా చేస్తాడు, తర్వాత మద్యం మాంసం ఇట్లాంటి ఏవి తీసుకోడు. అంటే ఆయన కొంచెం ఆధ్యాత్మిక తాత్విక చింతన ఉంది, బట్ అన్నిటికీ దూరంగా ఉంటాడు. అటువంటి మనిషి ఇట్లా హఠాత్తుగా కుప్పకూలి ఇక లేడు అన్న వార్త వినవలసి రావడం అది చాలా బాధాకరంగా. చాలా సహజ కవి, ప్రజాకవి అని చెప్తా ఉంటారు. ఆయన చిన్నప్పుడు పశువుల కాపరిగా ఉన్నాడు. ఎట్లా ఆయనకు ఇంత పాండిత్యం ఇట్లా సహజంగానే వచ్చిందా? ఎట్లా ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఈ అచల తత్వం, వర కవి సిద్ధప్ప అని గుండ్రాం అక్కడ పల్లి అని మన కరీంనగర్ జిల్లాలో ఉంటుంది. ఆ ప్రభావం ఉంది ఆయన మీద. ఆ తర్వాత బిరుదురాజు రామరాజు గారు అని గొప్ప జానపద సాహిత్యం మీద గొప్ప పరిశోధన చేశారు. ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ హెడ్గా ఉండేవాడు. ఆయన ఆంధ్ర యోగులు ఒక పుస్తకం కూడా రాశాడు. సో ఈ తెలంగాణ ప్రాంతంలో వచ్చిన యోగుల సాహిత్యం, ఈ తాత్విక కీర్తనలు, వాటి ప్రభావం ఆయన మీద ఉంది. ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోవచ్చు కానీ ఇలాంటి వాళ్ళ సాంగత్యంతో ఆయన మంచి భాషని, చక్కగా బాణి కట్టే తెలివిడిని, తర్వాత భావుకతని ఇవన్నీ అందిపుచ్చుకున్నాడు. కొమ్మ చెక్కితే అమ్మరా, కొలిచి మొక్కితే బొమ్మరా, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా అని రాసినాడు. అదే చాలా అద్భుతంగా ట్యూన్ చేస్తాడు. జయ జయ తెలంగాణ కూడా ఎంత మెలడియస్ ట్యూన్, అది చాలా బాగుంటుంది కదా. అట్లా ఆయన కొంచెం భిన్నమైన, పూర్తి జానపదీయమైన కాదు, కొంత లలిత సంగీతపు ఛాయలున్న బాణీలు కూడా అద్భుతంగా కట్టగలిగిన నేర్పున్నవాడు అందశ్రీ. మాయమైపోతున్నాడమ్మా అని ఎట్లా చూడొచ్చు సార్? ఆ పాట ఎట్లా, ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచీకరణ తర్వాత మనిషితనం హరించుకుపోతున్న సందర్భంలో మానవ సంబంధాలు పూర్తిగా ఇదైపోయి, కులాలు, మతాలు, స్వార్థం, కుటుంబ సంబంధాల విచ్చిత్తి, ఇవన్నీ చూసిన ఆవేదనలోంచి రాశాడు. అది మాయమైపోతున్నాడమ్మా అని. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా అని అంటాడు కదా. కనుక మనిషిలో పెరుగుతున్న స్వార్థాన్ని ప్రశ్నించినటువంటి పాట అది. ఈయన విగ్రహాన్ని తర్వాత తరాలకు ఈయన గుర్తించాలంటే ఒక విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఆయన పేరున ఒక జానపద సాహిత్య అకాడమీ పెట్టి జానపద సాహిత్య పరిశోధనల్ని, తర్వాత తెలంగాణ జానపద సాహిత్య సంపదనంతా రికార్డ్ చేయటం, అటువంటి పని ఒకరి శాశ్వతంగా నిలిచిపోయి ఒక అకాడమిక్ కృషి కూడా జరగాలి. అట్లాగే ఒక మంచి చౌరస్తాలో, హైదరాబాద్లోని మంచి కూడలిలో ఆయన విగ్రహం పెట్టాలి. మీకు ఆయనతో ఉన్న సాంగత్యం ఏమైనా సార్? చాలా కాలంగా, అంటే మాకు రాజకీయాలు వీటితో నిమిత్తం లేకుండా కూడా కవులుగా మా మధ్య ఒక అనుబంధం ఉంది. ఆయన నిరంతరం మాట్లాడుతూనే ఉండేవాడు. కొంచెం నన్ను కోపడేవాడు కూడా, నువ్వు ఎక్కువ రాస్తలేవు, రాయాల్సినంత రాస్తలేవు, రాయగలవు కానీ నువ్వు రాయాల్సినంత రాస్తలేవు అని కూడా అనేవాడు. నేనేమో అది ఏమన్నా కాసేపు వచన కవిత్వం, కాసేపు పాట, కాసేపు ఉపన్యాసం, ఇంకొకటి ఇలా ఏదో జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అట్లా అన్నట్టు అయిపోయింది అని చెప్పేవాడిని. చాలా ఆత్మీయంగా ఉండేది నాతో. ఆయన మొట్టమొదట మా సిద్దిపేట మంజీరా 15 ఏళ్ల సభల్లో పాట పాడాడు. ఆ తర్వాత తెలంగాణ రచయితల వేదిక సభల్లో ఆయన ఈ జయ జయ తెలంగాణ పాటని అక్కడే మొట్టమొదట ఆవిష్కరించాడు. ఆయన పాటలు నేను ఉద్యమంలో చాలా పాడాను.